అందరికీ నమస్కారములు. ఈరోజు చర్చించే అంశం ఏంటంటే ధ్యానం. దీన్ని మెడిటేషన్ అంటాం. మనకు ధ్యానం అనేది మన మనసుకు చేసే ఒక ఎక్సర్సైజ్. బాడీకి ఎలా ఎక్సర్సైజ్ చేస్తామో మనసుకు కూడా మనసును అదుపులో ఉంచుకోవడానికి చేసే ఎక్సర్సైజ్నే ధ్యానం అంటాం. ధ్యానం ఎలా చేయాలి అంటే ధ్యానము సుఖాసనం కానీ పద్మాసనం కానీ ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ మీరు కూర్చొని నిదానంగా ఈ ఆసనం ఇట్లా వేసుకొని నిదానంగా ఎక్కువ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు ఎందుకు మూసుకోవాలి అంటే మన వేరే దృష్టి పడకుండా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస చేయాలి. శ్వాస మీద ధ్యాస అని చెప్పి మన శ్వాసను తీసుకోవడం కాదు. మన జనరల్గా లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉంటాయి కాబట్టి వాటిని ఖాళీ గమనించుకుంటూ ఉండాలి. ఈ రకంగా పైకి కిందికి శ్వాస పైన నుంచి ఈ నాభి నుంచి శ్వాస వస్తుంటుంది, మళ్ళా పోతుంటుంది. కాబట్టి ఈ రకంగా ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసను గమనించుకుంటూ ఉండాలి. అట్లా చేయడం ద్వారా మనకు వచ్చే ఆలోచనలన్నిటిని కూడా బాహ్య రకమైన ఆలోచనలన్నిటి కూడా మనం దూరం చేయడం జరుగుతుంది. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. ఎందుకంటే దినదినము చేసుకుంటూ ఉండాలి. మొదటిసారి ఆసనంకి వస్తే కూర్చోవడం ఇబ్బంది అవుతుంది. అదే రకంగా మధ్య మధ్యలో మనకు ఆటంకాలు శబ్దాలు వస్తాయి. తొందరగా లేవాలని ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నారు. కానీ రాను మెల్ల ప్రయత్నించకొద్దీ దానికి పట్టు సాధిస్తాం. కాబట్టి శరీరానికి ఎంత ఎక్సర్సైజ్ చేస్తారో దానికంటే మనసుకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ రోజు ఆనందంగా ఉంటాం. మరి ధ్యానం ఎంతసేపు చేయాలంటే ఈ బిజీ లైఫ్ లోపల ఒక 10 నిమిషాలు చేసినా సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ చేస్తే సరిపోతుంది. జనరల్గా ఏ వయసు వారు ఆ వయసుకు తగ్గట్టుగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్న వయసు వాళ్ళు 30 నిమిషాలు చేస్తే సరిపోతుంది. అట్లా ఈ రకంగా ధ్యానము దేని మీద మనం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస, అంతే. మనం శ్వాసను గమనిస్తూనే ఉండాలి. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటిని స్వీకరించాలి, తిరస్కరించవద్దు. అలా ఆ ఆలోచనలన్నింటినీ మనకు అవన్నీ రాను తగ్గిపోయి అప్పుడు ఆటోమేటిక్గా మనకు షట్ చక్రాలు ఉంటాయి. షట్ చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. 7 చక్రాలు ఉంటాయి. దాన్ని మనకు మన ఇక్కడ మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అర్హత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర చక్రాలు 7 చక్రాల ద్వారా కుండలి జాగృతం అవుతుంది. ఈ రకంగా శ్వాస మీద ధ్యాస చేయడం అనేది ధ్యానం అంటారు. ఈ ధ్యానం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్తాడు. పూజలు, పునస్కారాలు, శ్లోకాలు, పారాయణాలు ఎంత లక్షలల్లా చేసి యజ్ఞాలు కోట్లలో చేసినా కూడా వాటన్నిటి ఒక్క ధ్యానంతో సమానం అన్నాడు. ధ్యానం కంటే మిచ్చింది కర్మఫల త్యాగం అన్నాడు. కాబట్టి మన రెండో ప్లేస్లో ఉన్నది ధ్యానం. అంత గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం ద్వారా అంటే మనం ఎవరు అనేది మనం తెలుసుకోవడం, అది మనశ్శాంతి జరగడం, ప్రశాంతంగా ఉంటుంది. అదే రకంగా మనకు మనసుకి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మంచి ఆలోచనలతో మంచిగా ఆ రోజు సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతాం రాను. కాబట్టి ధ్యానాన్ని చేయండి. ధ్యానం ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పొందండి. ఇది ఈరోజు మీకు నాకు తెలిసిన విషయాన్ని చర్చిస్తున్నాను. విన్నందుకు ధన్యవాదాలు. శ్రీనివాస్ పటేల్, వెలుముల అడ్వకేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ బుద్ధ పౌర్ణమి. On occasion of Buddha Purnami, I am presenting this video. So regarding the meditation. So meditation is a powerful exercise regarding our conscience. So in daily life we have the pressure and tensions and frustrations are there. In order to remove such a tensions and pressures and that purpose we are doing the meditation. So meditation, so daily early morning is enough. So 10 minutes or 30 minutes enough doing the meditation. By doing the meditation only, then you have the peace of mind and the daily activities will going on smoothly.
if you do the meditations. So regarding meditation, that Lord Krishna and Lord Bhagavan, Buddha Bhagavan, and some of the eminent persons are said that meditation is a powerful exercise regarding the conscience. So that every day we have to do the meditation, so especially for peace of mind only. Friends, మనకు మెడిటేషన్ అనే ధ్యానం అనేది చాలా ఆధ్యాత్మిక సంబంధించింది, అయినప్పటికీ ఇది యోగాలో ఒక భాగము. దీన్ని మనం ధ్యానం డైలీ మార్నింగ్ 10 minutes కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఈ రకంగా చేయడం ద్వారా మనకు మెదడు లోపల మనకు జరిగే ఆలోచనలు అన్నీ కూడా, మనసులో జరిగే ఆలోచనలన్నిటి తగ్గించి ప్రెషర్, టెన్షన్, అదే రకంగా ఒత్తిడికి గురి కాకుండా నివారించడంలో కూడా ధ్యానం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని మనకు ఋషులు, యోగులు చెప్పారు. బుద్ధ భగవాను, మనకు అదే రకంగా రమణ మహర్షి, అదే రకంగా కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు ధ్యానం అన్నిటికంటే మించిందని చెప్పి. ఆత్మ పరిశోధనకు సంబంధించింది, ఆత్మతో సంబంధం కలిగి ఉన్నది అనేది ధ్యానం అని చెప్పడం జరిగింది. కాబట్టి ధ్యానం చేసి ధ్యానులు కండి ఈ రకంగా ఒత్తిడి నివారించి మానసిక ప్రశాంతతను, ఆరోగ్యానికి ధ్యానం అనేది చాలా సులువైన మార్గం. యోగంలో ఇది ఒక భాగం. కాబట్టి బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. दोस्तों, ये मेडिटेशन के ये बोलो तो ये आदमी को जो थॉट्स रहते हैं ना, डेली प्रेशर रहता और जो फ्रस्ट्रेशन रहता, उसे निकालने के लिए ये ध्यान करना सभी आदमी को अच्छा रहता. वो कंसेंस ये बोलो तो ये दिल का जो माइंड का सेट करने के लिए मेडिटेशन ध्यान करता. ये कितना टाइम करना बोलो तो 10 मिनट और हाफ एन आवर भी कर सकते. जो भी डेली करने तो ये भी वो कंसर्न बोले तो दिमाग अच्छा रहता. और पीस ऑफ माइंड रहने के लिए हर आदमी कर सकते वो ध्यान. ये ध्यान के लिए वो गीत में भगवान कृष्ण बोला, रमण महर्षि बोला, बुद्ध भगवान भी बोला ध्यान करने के लिए वो पीस ऑफ माइंड रहता. ध्यान करने के वो आदमी पूरा आदमी करना. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ధ్యానం గురించి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.